నైట్ కల్లో ఏం జరుగుతుంది? ఛీ, ఏంటో ఈ కళ్ళు అసలు ఏం గుర్తుండి సావు. నేను మిథున్, బీటెక్ అయిపోయి 2 years అవుతుంది. మెకానికల్ చేశా. క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ దొరకడం కష్టమని వెతకడం మానేసి ఫుల్ టైం ఎయిర్టెల్ కస్టమర్ కేర్లో వర్క్ చేస్తున్నా. స్విచ్ చేస్తే తిరిగే ఫ్యాన్లా నార్మల్గా సాగిపోయిన లైఫ్ ఒక్కసారిగా 50 పైస్ తగ్గిన పెట్రోల్ ప్రైస్లా షాకింగ్గా మారింది. నిన్నటి వరకు అమ్మాయి అంటే అండమాన్ పారిపోయే నేను తనని చూశాక ఆకాశాన్ని తాకే అంత ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది నాలో. కానీ నాకు చిన్న ప్రాబ్లం ఉంది. బేసిక్గా ప్రతి మనిషికి కన్సెన్స్ అనేది అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో రియాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ నాకు మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటూ ప్రతి సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో మైండ్ చెప్పింది వినాలో మనసు చెప్పింది వినాలో తేల్చుకోలేకపోతున్నా. తనతో ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏ హాయ్, మీతో 2 minutes మాట్లాడచ్చా? నిన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేనేదో ట్రాన్స్లో ఉండిపోయాను. అది లవ్వో ఏంటో అర్థం అవ్వట్లేదు. కానీ ఆ ఫీలింగ్ చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా, చాలా హ్యాపీగా కూడా ఉంది అని నా కన్సైన్స్ అలా చెప్పమంటుంది. కానీ నా మైండ్ వద్దని వెనక్కి పంపించేస్తుంది. మనసు తను కావాలంటుంది, మైండ్ తప్పు అంటుంది. మనసు ప్రాక్టికల్గా ఏదో చెప్తుంది, మైండ్ లాజికల్గా ఇంకేదో చెప్తుంది. ఏది ఫాలో అవ్వాలో అస్సలు అర్థం అవటం లేదు. నిన్న మైండ్ చెప్పింది ఫాలో అయ్యాను, ఈరోజు మనసు చెప్పింది ఫాలో అవ్వాలి. హే హాయ్.
ఐఎమ్ మిథున్. అయితే మీతో ఓ 2 minutes మాట్లాడాలి. ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నావుగా. హే, మీరు నాకు బాగా నచ్చేశారు. ఎందుకో తెలీదు, చెప్పలేను. కానీ మీరు మాత్రం నాకు కావాలి. వాట్? 3 రోజులు బైక్ పైన తిరిగి, తర్వాత సినిమాలు, పబ్లు, క్లబ్లు, పార్కులు, రెస్టారెంట్లు, తొక్క తోలు తిరిగేశాక, చివరికి లాంగ్ డ్రైవ్లు, డేటింగ్లు కూడా అయిపోయాక, నా దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ అయిపోయి నువ్వు, నీ ఫేస్ బోర్ కొట్టి నేను, బ్రేకప్ చెప్పేసే రిలేషన్షిప్ నాకొద్దు. ఓ ఇంకా పెట్రోల్ అయిపోయిన బైక్ ఉండదు, బ్రేకప్ అవ్వని రిలేషన్ ఉండదు. కానీ నాకు అలా కాకుండా లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాలి. నా ఫ్యామిలీలో, నా హ్యాపీనెస్లో, నా సాడ్నెస్లో అన్నిట్లో నువ్వు ఒక పార్ట్ అయి ఉండాలి. ఐ లవ్ యూ తప్ప అంతా చెప్పేశావుగా. ఈ రోజులో ఎల్కేజీ పొట్టోడు కూడా ఐ లవ్ యూ చెప్తున్నాడు. నిజంగా దాని మీనింగ్ ఏంటో నాకు తెలీదు, అందుకే చెప్పలేదు. ఛా, అయినా ప్రేముంటే చూపెట్టాలి కానీ చెప్పడం ఏంటండి? సో బెంజ్ సింబల్ లేకుండా బెంజ్ కార్ని ఊహించుకోవడం ఎంత కష్టమో, మీరు లేకుండా నా లైఫ్ ఊహించుకోవడం కూడా అంతే కష్టంగా ఉంది. వెయిట్, నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందే నాకు ప్రపోజ్ చేసావుగా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? వాట్? నేనా? చేయలేదా? నేనెప్పుడు చేశానండి? అయితే ఇది కూడా జరగలేదా? ఏంటిది? ఏం మాట్లాడుతుంది? సారీ అండి, నాకు చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమా? ఏంటది? బేసిక్గా ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అవి సేమ్ అలానే ఇంకెప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది, కానీ నాకలా ఫ్రీక్వెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అవునా? మీరిప్పుడు ఇలా మాట్లాడడం, ఇలా నడవడం అంతా సేమ్ ఇలానే ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది. నాకో ప్రాబ్లం ఉంది, తనకో ప్రాబ్లం ఉంది. మా ఇద్దరికి ఎక్కడో సింక్ అయినట్టు అనిపించింది. ఇంతకీ మీరు నన్ను యాక్సెప్ట్ చేసినట్టా లేదా? ఇంతకుముందు ఇలా జరిగిందని నేను ఊహించుకున్న దాంట్లో నిన్ను యాక్సెప్ట్ చేశాననుకుంటా. ప్లీజ్ ఇలా కన్ఫ్యూజ్ చేయకండి, క్లియర్గా చెప్పండి. బ్రేక్స్ లేకుండా బెంజ్ కార్ నడపడం ఎంత కష్టమో, నువ్వు లేకుండా నేను నడవడం కూడా అంతే కష్టం అనుకుంటా. ఓ, నా కన్సెన్స్ దాన్ని హక్ చేసుకోమంటుందన్నమాట. అవును, ఒక స్ట్రేంజర్ని నువ్వు అంత ఈజీగా అలా ఎలా యాక్సెప్ట్ చేసావు? నేను నీకు స్ట్రేంజర్, నువ్వు నాకు కాదు. ఏంటి? నేను నిన్ను చాలాసార్లు చూసా మా కాలనీలో. ఓ, నువ్వు అలా ఊహించుకున్నావా నన్ను? హే, ఓకే ఓకే, ఎలా చూసావు నన్ను? మనముండేది ఒకే స్ట్రీట్ అండ్ పక్కపక్కనిల్లే కదా. అవునా? అయితే నువ్వే నాకు ముందు పడిపోయావు అనమాట. చాలే పదా. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అను, అనన్య. ఓ, అను. మైండ్ లాజికల్గా చేయలేని ఎన్నో పనులు మనసు మ్యాజికల్గా చాలా చేస్తుంది. ఇదో పాయింట్. 1 సెకండ్. ఓకే సార్. చెప్పరా అర్జున్. కృష్ణ, నాకు బ్రతకాలని లేదురా. ఏం జోక్ చేస్తున్నావా? జోక్ కాదురా, సీరియస్గానే చెప్తున్నా. చివరిగా ఒకసారి చూడాలని ఉంది, రారా. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను వచ్చేవరకు పిచ్చి పిచ్చి మళ్ళీ చేయకు, నేను వస్తున్నాను. అమ్మా, నాన్న,
మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. మీకు ఎన్నోసార్లు చెప్దామనుకున్నా. మంచి ఉద్యోగం తెచ్చుకొని మిమ్మల్ని ఎంతో బాగా చూసుకోవాలనుకున్నా. చచ్చిపోతున్నా నాన్న, చచ్చిపోతున్నా. షరీఫ్, ఇర్ఫాన్, మళ్ళీ ఎప్పుడురా మీతో ఆడుకునేది? వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నా. పెద్దమ్మ పెద్దనాన్న నన్నే నమ్ముకున్నారు కదరా. పెద్ద పొజిషన్కి వస్తా, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలనుకున్నా. చెత్త నా కొడుకుని. ఒక అమ్మాయి ప్రేమ కోసం సిగ్గులేని జీవితం. కృష్ణ గారిని కూడా మోసం చేశా, జీవితాంతం తోడుంటానని. పిరికి నా కొడుకుని. తనంటే చాలా ఇష్టం నాకు. ఇష్టమే లేదంటే నేనంటే చీకొట్టింది మకాన. బ్రతికేం సాధిస్తాను? ఎంత బాగా నటించావే అర్జున్. సినిమాకి వెళ్దామా అర్జున్? పార్క్ వెళ్దామా? లాస్ట్ కాలేజ్ ఇదంతా డ్రామానా? పిచ్చి పుల్కాన్ చేసావు కదే, పిచ్చి నా కొడుకుని. తప్పు నీది కాదే, నాది, నాలాంటోళ్ళది. కొంచెం ప్రేమ చూపిస్తే చాలు. కొండంత ప్రేమ చూపించింది కదరా, అదే రా జీవితం అనుకుంటాం. మలాంటి మగవాళ్ళదే తప్పు, నీది కాదు. నీకు నేను అవసరం లేదేమో, కానీ నువ్వు నాకు అవసరం. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకపోతే నాకు ఈ ప్రాణం వద్దు. చచ్చిపోతా, చచ్చిపోతా, చచ్చిపోతా. ఏంట్రా ఏదో ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు చస్తానని?